హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ చాప్టర్కి సంబంధించి ఎంసెట్ ఓరియంటెడ్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వాటిని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్స్ అనేవి ఈ వీడియోలో నేర్చుకుంటాము. ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ గురించి చూస్తాం. ఏమేమి డిజార్డర్స్ ఉన్నాయంటే ఫస్ట్ మనకు వచ్చేది జాండీస్, అంటే ఎల్లో కలర్ ఐస్ అంతా ఎల్లో కలర్లో అయిపోతాయి. సో నెక్స్ట్ వామిటింగ్, ఇండైజెషన్, డయేరియా, కాన్స్టిపేషన్, ఇవి మనకు మెయిన్గా ఇండైజెషన్ అంటే డైజెషన్ ప్రాపర్గా జరగకపోతే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. జాండీస్ అంటే ఏంటి? ఎల్లో కలర్గా మారిపోతుంది. ఎందువల్ల వస్తుంది? లివర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తుంది. ఈ లివర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఎక్సెస్గా బిలిరుబిన్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. అందువల్ల ఐస్, స్కిన్ అంతా కూడా ఎల్లో కలర్లో అయిపోతాయి. వామిటింగ్ అంటే మనం తిన్న ఫుడ్ బయట వచ్చేస్తే రిఫ్లెక్స్ యాక్షన్ వల్ల బయటకు వచ్చేస్తే స్టమక్ నుంచి, దాన్ని వామిటింగ్ అంటాం. ఇండైజెషన్ అంటే ప్రాపర్గా డైజెషన్ అనేది అవ్వదు. కడుపులో అంతా బ్లోటింగ్ అంతా కూడా పట్టేసినట్లు ఉంటుంది, సౌండ్ వస్తూ ఉన్నట్లు వస్తుంది, దాన్ని డిస్కంఫర్ట్ అనేసి చెప్తాం. దాన్ని ఇండైజెషన్ అంటాం. డయేరియా అంటే లూజ్ మోషన్స్ జరుగుతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా స్టూల్స్ అన్నీ కూడా వాటరీగా ఉంటుంది. డయేరియాకు ఆపోజిట్ కాన్స్టిపేషన్లో వాటర్ ఉండదు, అంటే డ్రైగా స్టూల్స్ అనేవి వస్తుంది అనమాట. సో ఇండైజెషన్కి, డయేరియాకి, కాన్స్టిపేషన్కి డిఫరెన్స్ తెలియాలి. ఇండైజెషన్ అంటే ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు, కాబట్టి మనకు స్టమక్లో ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతాం. డయేరియా అంటే స్టూల్స్ లిక్విడ్గా వస్తాయి. కాన్స్టిపేషన్ అంటే స్టూల్స్లో వాటరే ఉండదు, డ్రైగా ఉంటుంది. స్టూల్స్ పాసేజ్ అప్పుడు చాలా పెయిన్గా ఉంటుంది అన్నమాట. దీన్నే మనం ఇది ఫైబర్ ఇంటేక్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. దిస్ ఆర్ ఆల్ ద డిజార్డర్స్ ఆఫ్ డైజెషన్ అన్నమాట. సో ప్రోటీన్ డైజెషన్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. క్వాషియార్కర్ మరాస్మస్ డిసీజెస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో క్వాషియార్కర్ అనేది మనకు బేసిక్గా 1 to 3 years పిల్లల్లో కనిపిస్తుంది. మెరాస్మస్ అనేది బిలో 1 year కంటే లోపల ఉండేటువంటి చిల్డ్రన్లో కనిపిస్తుంది. క్వాషియార్కర్ అంటే మనకు బెల్లి అనేది పాట్ షేప్లో ఉంటుంది. ఒక స్టమక్ దగ్గర మనకు పాట్ షేప్లో ఉంటే దాన్ని క్వాషియార్కర్ అంటాం. మెరాస్మస్ అంటే చాలా థిన్గా అయిపోతాడు పర్సన్, మ్యాచ్ స్టిక్ చైల్డ్ అంటాం. ఇది చూడండి, సింపుల్. క్వాషియార్కర్ అంటే పాట్ బెల్లి. సో మెరాస్మస్ అంటే మ్యాచ్ స్టిక్ చైల్డ్. మెరాస్మస్ అంటే మ్యాచ్ స్టిక్ స్టైల్, చాలా సన్నగా ఉంటారనమాట. సో క్వాషియార్కర్ అనేది దేనివల్ల వస్తుంది? ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఏజ్ చాలా ఇంపార్టెంట్. క్వాషియార్కర్ 1 to 3 years ఏజ్ పర్సన్లో వస్తుంది. మెరాస్మస్ బిలో 1 year పర్సన్ పీపుల్లో వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మెరాస్మస్లో ఏం జరుగుతుంది? కెలోరీ డెఫిషియన్సీ ఉంటుంది, ప్లస్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. మెరాస్మస్ అంటే మ్యాచ్ స్టిక్ పర్సన్ అనేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత కీ సిమ్టమ్స్, క్వాషియార్కర్ యొక్క కీ సిమ్టమ్స్ ఎడిమా, స్వాలన్ బెల్లీ, స్టంటెడ్ గ్రోత్. మెరాస్మస్ యొక్క కీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? సివియర్ వెయిట్ లాస్, థిన్ లిమ్స్, నో ఫ్యాట్, ఇవి ఫీచర్స్ అనమాట. సో క్వాషియార్కర్ అనేది ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. మెరాస్మస్ అనేది ప్రోటీన్ అండ్ కెలోరీ డెఫిషియన్సీ రెండింటి వల్ల వస్తుంది. ఏజ్ గ్రూప్, క్వాషియార్కర్ అనేది 1 to 3 years పిల్లల్లో, అంటే అబవ్ 1 year పిల్లల్లో వస్తుంది. మెరాస్మస్ అనేది బిలో 1 year పిల్లల్లో వస్తుంది అనమాట. సో బాడీ అపీరెన్స్, క్వాషియార్కర్లో మనకు పాట్ బెల్లీ, ఎడిమా ఉంటుంది. దీంట్లో కూడా కొంచెం ఎడిమా ఉంటుంది, కాకపోతే ఏంటి అంటే థిన్ లిమ్స్ ఉంటాయి, మ్యాచ్ స్టిక్ లాగా పిల్లలు సన్నగా ఉంటారు అనమాట. ఫ్యాట్ లేయర్, క్వాషియార్కర్లో ఫ్యాట్ లేయర్ అనేది ఉంటుంది, మెరాస్మస్లో ఫ్యాట్ లేయర్ అనేది యాబ్సెంట్ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జాండీస్ అనేది ఎప్పుడు వస్తుంది? బిలిరుబిన్ ఎక్కువైనప్పుడు, బ్లడ్లో పిగ్మెంట్ ఎక్కువైనప్పుడు. వామిటింగ్ ఎప్పుడు వస్తుంది? వామిటింగ్ మనకు మెడులా అబ్లాంగేటా ఉంటుంది కదా, వామిటింగ్స్ని కంట్రోల్ చేసేటువంటి సెంటర్ అనమాట. ఇది చాలా చాలా సార్లు అడిగారు. వామిటింగ్ని మనకి ఎక్కడ కంట్రోల్ అవుతుంది అంటే మెడుల్లా అబ్లాంగేటాలో వామిటింగ్ కంట్రోలింగ్ సెంటర్ అనేది ఉంటుంది. డయేరియా అంటే డీహైడ్రేషన్, అంటే డయేరియా అంటే వాటరీగా వస్తుంది కదా, దానివల్ల మనకు డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. కాన్స్టిపేషన్ అంటే లో ఫైబర్ వల్ల వస్తుంది, అంటే స్టూల్స్ చాలా డ్రైగా ఉంటాయి, వాటర్ అనేది ఆల్మోస్ట్ లేకుండా ఉంటుంది, దీనివల్ల మనకు పెయిన్ అనేది వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఫుడ్లో ఫైబర్ అనేది తక్కువగా తీసుకోవడం. క్వాషియార్కర్ అనేది ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తుంది, బట్ నాట్ టోటల్ ల్యాక్ ఆఫ్ కెలోరీస్ అనేవి ఉంటాయి. మెరాస్మస్ అనేది ప్రోటీన్ డెఫిషియన్సీ ప్లస్ యాజ్ వెల్ యాజ్ కెలోరీ డెఫిషియన్సీ, ఈ రెండింటి కాంబినేషన్లో వస్తుంది. ఇవి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనమాట. ఒక 2-3 సార్లు రిపీట్ చేసి ఈ ట్రిక్స్ని వినండి, మీకు డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అనేది చాలా ఈజీగా స్కోరింగ్ సబ్జెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. Subscribe to my YouTube channel. Thank you.